हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल ఈ రోజు సింపుల్ గా టేస్టీగా ఉండే కుస్కా రెసిపీ తయారు చేశాను అన్నమాట। సో చాలా బాగా వచ్చిందండి। చాలా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను। అయితే ఎప్పుడైనా లంచ్ బాక్స్ రెసిపీ గానీ లేదంటే మనకి ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు సింపుల్ గా ఎలా కుస్కా చేసుకొని తింటే చాలా బాగుంటుంది। పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారన్నమాట। ఇందులో ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు। హ్యాపీగా ఎలా కుస్కా చేసుకొని తినేస్తే ఈ టైం డిన్నర్ గా కానీ లేదంటే ఆఫ్టర్నూన్ లో కూడా తీసుకోవచ్చు అన్నమాట। చాలా బాగుంటుంది। ఒక్కసారి రెసిపీ ఏంటో చూసేద్దామా। లెట్స్ స్టార్ట్ ది వీడియో। ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఫస్ట్ మనం కుస్కా చేసుకుంటున్నాం కదా, దానికి మనం పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి, మసాలా పేస్ట్। సో దాంతో మనకు కుస్కా టేస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి। సో కొంచెం ఆయిల్ వేడైంది। ఇప్పుడు ఇందులో నేను సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను। ఆనియన్స్తో పాటు నేను పుదీనా కూడా వేసేసాను అన్నమాట। ఇవి మనం ఫ్రై చేసుకోవాలి। సో ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। సో దీంతో పాటు ఇప్పుడు మనం టమోటాలు కూడా వేసేస్తున్నాను। బాగా పండిన టమోటాలు అయితే కుస్కాకి చాలా బాగుంటుందండి। సో మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట। బాగా పండిన టమోటాలు నేను 3 కట్ చేసి వేసాను। ఇందులోనే నేను 5 to 6 వరకు కాజు కూడా వేస్తున్నాను। ఈ టమోటా ఆనియన్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను। కొత్తిమీర అయిపోయింది, కొంచెమే ఉందన్నమాట। సో ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా రైస్కి పడతాయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో పుదీనా కొత్తిమీర కూడా నేను ఇందులోనే వేసేసి వేగిస్తున్నాను అన్నమాట। సో ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి। ఇది వేగడానికి మనకు మినిమం ఒక 5 minutes టైం పడుతుంది। ఇందులోనే 1/2 ఇంచ్ అల్లం, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నాను। ఒకేసారి మిక్సీలో వేసుకుంటే చాలా బాగుంటుంది। ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి। సో నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే ఈ రైస్ బాగుంటుందని చెప్పేసి నేను అల్లం వేస్తున్నాను। సో ఇవి బాగా వేగిపోయినాయి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది। సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారబెట్టుకోవాలి। ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ టొమాటో అన్ని కూడా మిక్సీలోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు కూడా వేసుకోవాలండి। సో ఇలా పెరుగు వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। సో చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము। సో ఇలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక బిర్యానీ పాట్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇది లంచ్ బాక్స్లోకి కానీ వేడివేడిగా అప్పటికప్పుడు తినాలనుకుంటే సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది। అలాగే మనము ఎప్పుడు టైం లేనప్పుడు, ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈజీ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా। ఇందులో మనం ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా తినేయచ్చు। ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి। మసాలా దినుసులు అలాగే బిర్యానీ ఆకు వేసాను। ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా నేను 3 పచ్చిమిర్చి వేస్తున్నాను। మనం ఆల్రెడీ మిక్సీలో వేసేసాం కదా పుదీనా కొత్తిమీర, ఇంకా ఇక్కడ వేయాల్సిన అవసరం లేదండి। సో ఇవన్నీ మంచిగా వేగి వీటిని మంచిగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి। ఆనియన్స్ చక్కగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది। ఇలా మూత పెట్టేస్తే ఆనియన్స్ చక్కగా మగ్గుతాయి। సో ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి। ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి। ఈ మసాలా పేస్ట్ బాగా వేగాలండి, పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి। ఇందులోనే సరిపడా ఉప్పు నేను ఒకేసారి వేసేస్తున్నాను.
నేను తీసుకున్న 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్లుగా కారం పొడి కూడా వేస్తున్నాను. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం చూసి వేసుకోవాలి. కొద్దిగా కారం పొడి వేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేస్తున్నా. ధనియాల పొడి వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుందండి. సో ధనియాల పొడి కొద్దిగా వేసాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగించుకోవాలి. మనకు ఆయిల్ బాగా పైకి తేలుతూ కనిపించేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగడానికి మనకు మినిమం ఒక 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో చాలా ఓపిక్గా దగ్గరుండి వేగించుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. మూత పెట్టేస్తే మనకు చక్కగా వేగిపోతుంది. చూడండి ఆల్రెడీ మనకు వేగిపోయింది అనమాట. సో ఇలా వేగిన తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. సో ఇది క్వాంటిటీ కూడా బాగా తగ్గిపోతుంది. సో మంచిగా వేగి దగ్గర పడుతుందండి. సో ఈ స్టేజ్లో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసెస్ రైస్ ఇందులో బాగా నానిన తర్వాత ఈ మసాలాలో వేసేసుకోవాలి. రైస్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి రైస్ ఈ మసాలాలో ఒక 2 నిమిషాలు అలా వేగినట్లు మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. ఉన్న 2 గ్లాసుల బాస్మతి రైస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. ఆల్రెడీ ఇది కొంచెం తడిగానే ఉంది, ఎక్కువ వాటర్ వేయకూడదు అనమాట. 4 గ్లాసెస్ వాటర్ వేసేస్తే మనకు మొత్తం కూడా ముద్దలాగా అయిపోతుంది. రైస్ మనకు మంచిగా పొడి పొడిగా రాదనమాట. అందుకోసం నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఈ వాటర్ ఒకసారి చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోతుందా లేదా అనేసి. సాల్ట్ అయితే మనకు ఇంకా కొంచెం వేయాల్సి ఉంటుంది. సో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో ఇందులో మనం ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ కుక్ అవ్వడానికి మనకు మినిమం 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో మంట కూడా సిమ్లో పెట్టుకోవాలి. అంతే, కుస్కా అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో మనం అన్ని కూడా స్పైసెస్ అన్ని కరెక్ట్గా వేసాము. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా, పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసేసుకొని రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. కర్రీస్ ఏం లేకపోయినా జస్ట్ మనం ఒట్టి కుస్కా తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కుస్కా రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఇలా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా సరే ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా కుస్కా చేసుకుని హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.